ఇది వచ్చేసరికి మనకి కుర్తా సెట్ అనేది వచ్చేసిందండి. మనకి బ్లాక్ కలర్‌లో మనకి టాప్ అనేది వచ్చేసి, మనకి కింద పలాజో సెమీ పలాజో టైప్ వచ్చేసాయి మనకి. పలాజో వచ్చేసరికి ఈ విధంగా పింక్ కలర్‌లో లైన్స్ అనేవి వచ్చేసాయి. ఫస్ట్ వచ్చేసరికి టాప్ చూద్దాం. సో చూసారు కదండి, మనకి టాప్ వచ్చేసరికి ఈ విధంగా మొత్తం ఫ్లోరల్‌లో పింక్ కలర్‌లో మనకి ఈ విధంగా బేబీ పింక్ కలర్ అలాగే గ్రీన్ కలర్‌లో మనకి ఫ్లవర్స్ అనేవి ఇచ్చేసారు. మొత్తం ప్రింటెడ్‌లో వచ్చేసింది ఫ్లవర్స్. అలాగే హ్యాండ్స్ వచ్చేసరికి మొత్తం మనకి ఈ విధంగా ఫుల్ హ్యాండ్స్ అనేవి వచ్చేసాయి. అలాగే సో ఇది వచ్చేసరికి మనకి కుర్తా సెట్ అండి. పైన వచ్చేసరికి మనకి ఈ టాప్ అనేది ఈ విధంగా బ్లాక్ కలర్‌లో వచ్చేసింది. అలాగే ప్యాంట్ వచ్చేసరికి మనకి ఈ విధంగా బేబీ పింక్ కలర్‌లో వచ్చేసి ఈ విధంగా లైన్స్ అనేవి వచ్చేసాయి ఈ పలాజోకి. ఫస్ట్ వచ్చేసరికి ఈ టాప్ చూస్తే మనకి ఈ టాప్ అనేది బాగా లైన్ కుర్తా అండి. బాటమ్ వరకు వచ్చేసింది మనకి. టాప్ వచ్చేసరికి నార్మల్ ఇక్కడ రౌండ్ నెక్ అనేది ఇచ్చేసారు. టోటల్‌గా టాప్ మొత్తం మనకి ఈ విధంగా బ్లాక్ కలర్ అనేది వచ్చేసి మొత్తం మనకి పింక్ అలాగే గ్రీన్ కలర్‌లో ఫ్లవర్స్ అనేవి వచ్చేసాయి. చూసారు కదండి, ఈ విధంగా మనకి టోటల్‌గా టాప్ ఫ్రంట్ బ్యాక్ అనేది ఈ విధంగా ఫ్లవర్స్ అనేవి ఇచ్చేసారు. అలాగే హ్యాండ్స్ వచ్చేసరికి మనకి మొత్తం ఫుల్ హ్యాండ్స్ అనేవి ఇచ్చేసారు. సో ఈ విధంగా ఫుల్ హ్యాండ్స్ వచ్చేసి బాటమ్ వచ్చేసరికి మనకి ఈ విధంగా జెంట్స్‌కి హ్యాండ్స్‌కి బాటమ్ ఎలా ఉంటుందో మనకి ఆ విధంగా వచ్చేసి బటన్ అనేది వచ్చేసింది 2 సైడ్స్. అలాగే నార్మల్ నెక్ అనేది వచ్చేసరికి నార్మల్ రౌండ్ నెక్ అనేది వచ్చేసింది. అలాగే ఇది క్లాత్ వచ్చేసరికి బ్లెండెడ్ కాటన్ క్లాత్. సో చూసారు కదండి, టాప్ అనేది మనకి ఈ విధంగా ఉంటుంది. సో నాకు ఈ సెట్ వచ్చేసరికి మొత్తం 770 పడింది. అలాగే దీని కింద సెట్ వచ్చేసరికి పలాజో ఇచ్చారండి. పలాజో వచ్చేసరికి మొత్తం బేబీ పింక్ కలర్ వచ్చేసి గ్రీన్ ఎల్లో కలర్లో ఈ విధంగా లైన్స్ అనేవి వచ్చేసాయి. సో చూసారు కదండి, పలాజో అనేది మనకి ఈ విధంగా వచ్చేసింది. బ్యాక్ వచ్చేసరికి ఈ విధంగా ఎలాస్టిక్ ఇచ్చేసారు. అలాగే ఫ్రంట్ వచ్చేసరికి ఈ విధంగా ప్లెయిన్గా వచ్చేసింది మనకి పలాజో వచ్చేసరికి. అలాగే ఇక్కడ వచ్చేసరికి మనకి సైడ్ వచ్చేసరికి ఈ విధంగా జిప్ ఇచ్చేసారు. సో చూసారు కదండి, ఈ విధంగా ఉంటుంది మనకి పలాజో అనేది. అలాగే మనకి సైడ్ వచ్చేసరికి పాకెట్ వచ్చేసింది. సో ఈ విధంగా పాకెట్ అనేది వచ్చేసింది. ఈ సెట్ వచ్చేసరికి నాకు 770 పడిందండి. సో మీకు ఈ సెట్ లింక్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకవేళ మీకు నచ్చినట్లయితే ఒకసారి వెళ్ళి ట్రై చేయొచ్చు. చాలా బాగుంది క్లాత్ అయితే మాత్రం. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇది కూడా సేమ్ సెట్టేనండి. ఇది పైన వచ్చేసరికి ఇది టాప్ ఇచ్చేసారు. అలాగే కింద బాటమ్ వచ్చేసరికి మనకి ఈ విధంగా పలాజో సెట్ అనేది వచ్చేసింది. ఫస్ట్ టాప్ చూసుకుంటే మనకి సేమ్ ఇది కూడా సేమ్ కాటన్ అండి. క్లాత్ వచ్చేసరికి ఇలా పైన హై రౌండ్ నెక్ అనేది వచ్చేసింది మనకి. ఫ్రంట్ వచ్చేసరికి హై రౌండ్ నెక్ వచ్చేసి ఇవి వచ్చేసరికి 3/4 హ్యాండ్స్ అనేవి ఇచ్చేసారు. ఇక్కడ కింద మనకి పలాజోకి ఏ క్లాత్ అయితే ఉందో సేమ్ దాంతో మనకి ఈ విధంగా లేస్ లాగా వేశారు. సో ఈ సైడ్ వచ్చేసరికి మనకి అలాగే ఉంటుంది. ఇది కూడా వచ్చేసరికి నార్మల్ ఎలైన్ కుర్తా అండి. ఈ సైడ్స్ వచ్చేసరికి మనకి ఈ విధంగా కట్స్ అనేవి వచ్చేసాయి సైడ్స్. సో ఇది వచ్చేసరికి మనకి మొత్తం సీ గ్రీన్ ప్రింటెడ్లో సీ గ్రీన్ కలర్లో మనకి ఫ్లవర్స్ అనేవి వచ్చేసాయి. టోటల్గా టాప్ బాటమ్ అలాగే ఫ్రంట్ బ్యాక్ వచ్చేసరికి నార్మల్ మొత్తం ఈ విధంగా ప్రింటెడ్లో మనకి బ్లూ కలర్లో ఈ విధంగా ఫ్లవర్స్ అనేవి ఇచ్చేసారు. ఇది కూడా ఈ టాప్ సెట్ కూడా వచ్చేసరికి నాకు 650 అలా పడింది. అలాగే ఈ పలాజో సెట్ కూడా పలాజో వచ్చేసరికి ఇది కూడా సేమ్ కాటన్ క్లాత్ వచ్చేసింది. సేమ్ అలాగేనండి, పలాజో కూడా బ్యాక్ వచ్చేసరికి ఈ విధంగా ఎలాస్టిక్ టైప్ ఇచ్చేసారు. ఫ్రంట్ వచ్చేసరికి మనకి ఈ విధంగా నార్మల్గా ఈ విధంగా వచ్చేసింది. సో దీనికి కూడా మనకి సైడ్ వచ్చేసరికి ఈ విధంగా జిప్ అనేది ఇచ్చేసారు. అలాగే ఇటు సైడ్ వచ్చేసరికి మనకి పాకెట్ అనేది వచ్చేసింది పలాజోకి. 2 పలాజో సెట్స్కి రెండింటికి వచ్చేసరికి పలాజో అనేది మనకి సైడ్ జిప్ వచ్చింది. ఇటు సైడ్ వచ్చేసరికి పాకెట్ అనేది ఇచ్చేసారు. ఇంకా టోటల్కి ఈ పలాజో వచ్చేసరికి బ్లూ అలాగే గ్రీన్ కలర్లో డార్క్ గ్రీన్ కలర్లో వచ్చేసింది. మొత్తం ఈ విధంగా ప్రింటెడ్ అనేది వచ్చేసింది. ఇది కూడా క్లాత్ వచ్చేసరికి కాటన్ క్లాత్. అలాగే దీనికి వచ్చేసరికి మనకి ఈ టాప్ అయితే ఎలా ఉందో ఆ డిజైన్లో సేమ్ అదే క్లాత్తో మనకి ఈ విధంగా మాస్క్ అనేది ఇచ్చేసారు. చాలా బాగుంది. మీకు ఈ డ్రెస్ లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి ట్రై చేయొచ్చు. ఇది వచ్చేసరికి 650 పడిందండి ఈ సెట్ అనేది. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇది మనకి నార్కలి టైప్ వచ్చేసిందండి. ఇది కూడా సేమ్ ప్యూర్ కాటన్ వచ్చేసింది. మొత్తం లాంగ్ ఫ్రాక్గా వచ్చేసింది. దీని కాస్ట్ కూడా వచ్చేసరికి 520 అలా పడింది. 520
మీకు దీని లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంది. 520 అంటే చాలా రీజనబుల్గా ఉంది. చూసారు కదండి, మనకి ఈ విధంగా మొత్తం గ్రే కలర్లో వచ్చేసి టోటల్గా ఆ ఫ్రాక్ మొత్తం బాందిని డిజైన్ వచ్చేసిందండి. ఈ విధంగా వైట్ కలర్లో చిన్న చిన్న డాట్స్ లాగా వచ్చేసింది. అలాగే ఫ్రంట్ వచ్చేసరికి మనకి ఈ విధంగా సిల్వర్ కలర్లో గోటా పట్టి అనేది వేశారు. సో చూసారు కదండి, ఈ విధంగా సిల్వర్లో గోటా పట్టి డిజైన్ అనేది వచ్చేసింది. ఇక్కడ హ్యాండ్స్ వచ్చేసరికి మనకి ఈ విధంగా ఇచ్చేసారండి. అలాగే హ్యాండ్స్కి బాటమ్ వచ్చేసరికి కూడా సేమ్ సిల్వర్ కలర్లో ఈ విధంగా గోటాపట్టి డిజైన్ అనేది వచ్చేసింది. ఇంకా టోటల్గా ఈ ఫ్రాక్ వచ్చేసరికి మొత్తం మనకి విధంగా బాందిని డిజైన్ అనేది వచ్చేసింది. ఫ్రంట్ బ్యాక్ అనేది అసలు బ్యాక్ వచ్చేసరికి మనకి విధంగా టాజిల్స్ అనేవి ఇచ్చేసారు. సో చూసారు కదండి, ఈ విధంగా మనకి కింద బ్యాక్ వచ్చేసరికి నెక్ అనేది చాలా డీప్ నెక్ ఇచ్చేసారు. అలాగే మనకి నెక్కు వచ్చేసరికి ఈ విధంగా 2 థ్రెడ్స్ అనేవి వచ్చేసాయండి. 1 అలాగే ఇక్కడ కింద వచ్చేసరికి 2 థ్రెడ్స్ అనేవి వచ్చేసి ఈ థ్రెడ్స్కి వచ్చేసరికి మనకి ఈ విధంగా టాజిల్స్ అనేవి ఇచ్చేసారు. మనకి ఈ విధంగా సిల్వర్ కలర్లో వచ్చేసి సో చూసారు కదండి, టాజిల్స్ అనేవి ఒక బంచ్ లాగా వచ్చేసాయి మొత్తం మనకి. ఇది చాలా బాగుంది. ఇదే కొంచెం డిఫరెంట్గా ఉందని చెప్పి తీసుకున్నాను. 520 పడింది. అలాగే ఈ క్లాత్ వచ్చేసరికి కూడా కాటన్, ప్యూర్ కాటన్ వచ్చేసి టోటల్గా మనకి ఫ్రాక్ మొత్తం మనకి బాందిని డిజైన్ అనేది వచ్చేసింది వైట్ కలర్లో. ఇక్కడ ఒక్కటే కొంచెం డిఫరెంట్గా ఉంది. నెక్ వెనక బ్యాక్ వచ్చేసరికి మనకి ఈ విధంగా టాజిల్స్ ఇచ్చేసారు. ఇక్కడ మనకి థ్రెడ్స్ అనేవి 2 లేయర్స్గా ఇచ్చేసారండి. పైన నెక్ దగ్గర కోటి ఇచ్చేసారు. అలాగే మనకి బ్యాక్ వచ్చేసరికి డీప్ నెక్ వచ్చేసింది కదా, కొంచెం అలాగే కొంచెం బోటం వచ్చేసరికి ఇంకో థ్రెడ్స్ ఇచ్చేసి ఈ విధంగా మనకి 2 టాజిల్స్ ఒక థ్రెడ్కి వచ్చేసరికి 2, అలాగే సెకండ్ దానికి వచ్చేసి టోటల్గా 4 టాజిల్స్ అనేవి వచ్చేసాయి. సో బంచ్ లాగా ఉంది. సో అలాగే దీని కాస్ట్ వచ్చేసరికి కూడా 520 అలా పడింది. చాలా రీజనబుల్గా అనిపించింది అని చెప్పి తీసుకున్నాను. సో మీకు అలాగే ఈ ఫ్రాక్ లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి నచ్చితే ఒకసారి వెళ్ళి ట్రై చేయండి. సో ఈ ఫ్రాక్కి వచ్చేసరికి ఈ దుప్పట్టా అనేది నేను తీసుకున్నానండి అజియోలోనే. ఇది వచ్చేసరికి మొత్తం మనకి కలంకారీ డిజైన్ అనేది వచ్చేసింది. టోటల్గా పింక్ కలర్ వచ్చేసి ఈ విధంగా మనకి పికాక్స్తో ఇలా కలంకారీ డిజైన్ అనేది వచ్చేసింది. సో చూసారు కదండి, ఈ విధంగా మనకి పీకాక్స్తో వచ్చేసింది డిజైన్ అనేది. ఇది కూడా ప్రింటెడ్ అండి, ప్యూర్ కాటన్ వచ్చేసింది. సో దీనికి ఇది మ్యాచింగ్ అని చెప్పేసి తీసుకున్నాను. సో దీని లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి వెళ్ళి ట్రై చేయండి. కాంబినేషన్ అయితే చాలా బాగుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇది కూడా సేమ్ లాంగ్ ఫ్రాక్ అండి. ఇది కూడా వచ్చేసరికి నాకు కాస్ట్ అనేది 520 పడింది. కాస్ట్ కూడా సేమ్ మనకి ఇది కూడా సేమ్ సీ గ్రీన్ కలర్లో లైట్ బ్లూ కలర్ వచ్చేసి మనకి మొత్తం ప్రింటెడ్లో ఆరెంజ్ కలర్లో మనకి ఈ విధంగా డిజైన్ అనేది ఇచ్చేసారు. మన ఈ లాస్ట్ మీకు ఇందాక ఈ గ్రే కలర్ చూపించాను కదండి, దీనికి వచ్చేసరికి అంత గేర్ అనేది పెద్ద ఎక్కువ రాలేదు, కొంచెం వచ్చింది. సో ఇది ఫ్రాక్కి వచ్చేసరికి మనకి గేర్ అనేది చాలా ఎక్కువ ఇచ్చేసారు. సో ఈ ఫ్రాక్ వచ్చేసరికి మనకి ఫ్రంట్ అనేది కొంచెం డిఫరెంట్గా వచ్చింది. సో చూసారు కదండి, ఈ విధంగా మనకి ఫ్రంట్ వచ్చేసరికి ఈ విధంగా ఎలాస్టిక్ టైప్ ఇచ్చేసారు. అలాగే హ్యాండ్స్కి కూడా మనకి ఈ విధంగా ఎలాస్టిక్ వచ్చేసింది. మనకి పైన ఫ్రంట్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటుందండి. ఇక్కడ దాకా వచ్చేసి ఇక్కడ నుంచి మనకి కర్వ్ లాగా వచ్చేసింది హ్యాండ్స్కి. ఇక్కడ మనకి ఫ్రంట్ వచ్చేసరికి ఎలాస్టిక్ ఇచ్చేసారు. అలాగే మనకి బ్యాక్ కూడా సేమ్ మనకి ఫ్రంట్ ఎలా ఉందో అలాగే బ్యాక్ కూడా మనకి ఈ విధంగా ఎలాస్టిక్ అనేది వచ్చేసింది. అలాగే హ్యాండ్స్ వచ్చేసరికి కూడా మనకి 3/4 హ్యాండ్స్ వచ్చేసి బెల్ హ్యాండ్స్ ఇచ్చేసారు. ఇక్కడ వచ్చేసరికి కూడా సేమ్ ఎలాస్టిక్ ఇచ్చేసారండి. సో ఇటు సైడ్ కూడా అంతే, మనకి 3/4 హ్యాండ్స్ వచ్చేసి ఇక్కడ హ్యాండ్స్ బెల్ హ్యాండ్స్ దగ్గర ఈ విధంగా ఎలాస్టిక్ అనేది వచ్చేసింది మనకి. ఇంకా టోటల్గా ఈ ఫ్రాక్ వచ్చేసరికి మొత్తం ఈ విధంగా ఉంటుంది. మొత్తం మనకి ప్యూర్ కాటన్ వచ్చేసింది. క్లాత్ వచ్చేసి ఇది కూడా మనకి మొత్తం ప్రింటెడ్లో వచ్చేసింది. ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్తో వచ్చేసింది మొత్తం. దీనికి వచ్చేసరికి ఫ్రిల్ అయితే చాలా చాలా ఎక్కువ ఇచ్చేసారు ఫ్రిల్. ఈ టాప్ కూడా 520 పడిందండి. ఫ్రాక్ వచ్చేసరికి చాలా రీజనబుల్గా అనిపించింది అని చెప్పేసి తీసుకున్నాను. సో మీకు ఈ ఫ్రాక్ కనుక నచ్చినట్లయితే ఒకసారి మీకు కింద డిస్క్రిప్షన్లో ఒకసారి లింక్ అనేది ఇస్తాను. ఒకసారి వెళ్ళి ట్రై చేయండి. క్లాత్ అయితే చాలా బాగుంది. సో దీని మీదకి వచ్చేసరికి సేమ్ అజియోలోనే నేను ఇది డ్రెస్ మెటీరియల్
దీనికి సెట్ ఆరెంజ్ ఫ్లవర్స్ అనేవి వచ్చాయి కాబట్టి సో ఆ కాంబినేషన్లో ఆరెంజ్ కలర్లో దుపట్టా అనేది తీసుకున్నాను దీని మీదకి. ఇది వచ్చేసరికి కూడా సేమ్ కాటన్ క్లాత్ అండి. ఇది కూడా మొత్తం మనకి ఈ విధంగా కలంకారీ డిజైన్ అనేది వచ్చేసింది. ఆరెంజ్ కలర్ వచ్చేసి దాని మీద బ్లూ అలాగే కొంచెం గ్రీన్ కలర్లో ఈ విధంగా ఫ్లవర్స్ అనేవి ఇచ్చేసి గ్రీన్ కలర్ లీవ్స్ అనేవి వచ్చేసాయి. ఇది వచ్చేసరికి డ్రెస్ మెటీరియల్ని నేను దుప్పటాగా సెట్ చేసుకున్నాను. ఒక కాంబినేషన్ అయితే చాలా బాగుంది. క్లాత్ కూడా ప్యూర్ కాటన్ అనేది వచ్చేసింది. ఇంకా టోటల్గా ఈ దుప్పట్టా వచ్చేసరికి మొత్తం మనకి ఈ విధంగా కలంకారీ డిజైన్ అనేది ఇచ్చేసారు. సో ఈ విధంగా ఆరెంజ్ కలర్ వచ్చేసి మనకి బ్లూ కలర్ అలాగే గ్రీన్ కలర్లో మనకి ఈ విధంగా ఫ్లవర్స్ అనేవి వచ్చేసాయి టోటల్గా దుపట్టాకి. సో ఇది వచ్చేసరికి 520 పడిందండి ఈ ఫ్రాక్ అనేది. అలాగే మనకి ఇది వచ్చేసరికి డ్రెస్ మెటీరియల్ వచ్చేసరికి 250 అలా పడింది. సో ఈ డ్రెస్ మెటీరియల్ని నేను దుపట్టాగా యూజ్ చేసుకుందామని తీసుకున్నాను. ఈ దుపట్టా లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి కావాలంటే ట్రై చేయండి. సేమ్ అలాగే ఇంకొక డ్రెస్ మెటీరియల్ అనేది తీసుకున్నాను. ఇది కూడా కొంచెం ఆరెంజ్ దీనికి సెట్ అవుతుందిలే అని చెప్పేసి తీసుకున్నాను 2. ఒక దాన్నేమో దీన్ని ఫ్రాక్గా కుట్టించుకుందాం అనుకుంటున్నాను, లాంగ్ ఫ్రాక్గా. సేమ్ ఇది కూడా అంతేనండి, కలంకారీ డిజైన్ వచ్చేసింది. మనకి డిజైన్ వచ్చేసి ప్రింటెడ్లో ఈ విధంగా ఫ్లవర్స్ అనేవి వచ్చేసాయి బ్లూ గ్రీన్ కాంబినేషన్లో. సేమ్ ఆరెంజ్ కలర్ దుప్పట్టా లాగా వచ్చేసింది.